హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. మూడో శుక్రవారం రోజు నేను పూజను ఎలా చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. బెల్లం పరమాణం అయితే పెట్టుకున్నాను నైవేద్యంగా అయితే. ముందుగా అయితే 6ంటికి అయితే లేచాను. నేను లేచిన తర్వాత అయితే ముందైతే బయట అయితే ఊడ్చేసేసి వాటర్ అయితే చల్లేసి తుడిచేసి ముగ్గునైతే పెట్టుకున్నాను ఇలా సింపుల్గా. తర్వాత అయితే స్నానం అయితే చేసేసి ఇలా అయితే పొంగల్ని అయితే పొంగించుకుంటున్నాను. ఫస్ట్ ఇల్లునైతే ముందు రోజే తుడిచేసుకున్నాను. ఇంకా హాల్ ఒకటి దేవుడి గది అక్కడైతే మాత్రమే నేనైతే తుడిచేసేసుకుంటాను. ఈ తుడిచేసుకున్న తర్వాత ఇక స్నానానికి వెళ్ళేసి నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ పాలను అయితే పొంగిచ్చేసి బెల్లం పరమాణానికి అయితే నైవేద్యానికి ఇలా అయితే బియ్యాన్ని అయితే వేస్తున్నాను. ఇక నుంచి అయితే మన ఛానల్లో అయితే డైలీ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. అలాగని ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. ఇక్కడైతే ఇంకా బెల్లం పరమాన్ని అయితే చేస్తున్నాను కాబట్టి ఇందులోకి అయితే బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను. పూజ చేసేటప్పుడైతే వీడియో అయితే నేనైతే ఏమి తీయలేదు. నేనైతే ఫస్ట్ క్లిప్ యాడ్ చేశాను కదా, అది మాత్రమే తీశాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. ఇక్కడైతే నైవేద్యానికి అయితే బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను. పక్కనైతే నైవేద్యాన్ని చేస్తూనే మరో పక్కన అయితే నేనైతే పూజకి అయితే అక్కడ నీట్గా అయితే పటాలని శుభ్రంగా నీట్గా అయితే తుడిచేసి పెట్టేసుకున్నాను. ఇక్కడికి ఏమేమి కావాలనేది అన్నీ అయితే ఒక చోట అయితే పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ అలాంటివి. తర్వాత మధ్యలో ఇక్కడైతే బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్కి కొంచెం నెయ్యిని అయితే వేసుకుని అందులో అయితే బాదమను కిస్మిస్ అయితే ఉంటే వేసాను. జీడిపప్పు అయితే లేదు, నేనైతే చూసుకోలేదు, అందుకని వేయలేదు. ఇక్కడైతే ఇంకా అవి కూడా వేసేసుకున్న పూజ అయితే చాలా కంప్లీట్గా ప్రశాంతంగా అయితే అయిపోయింది. తర్వాత అయితే ఇక్కడైతే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ని అయితే కడిగి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి లంచ్లోకి అయితే నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసేసుకుని ఇక్కడ వాటర్ అయిపోతే వాటర్ని అయితే పట్టుకుంటున్నాను. కర్రీ వచ్చేసి టమోటా పప్పునైతే చేద్దామనేసి ఇంకా ముందు రైస్ అయితే పెట్టేసేసాను. తర్వాత పప్పును కూడా కడిగి పెట్టేసేసి కొంచెంసేపు అయితే నానబెట్టేసేసి తర్వాత అయితే పప్పును కూడా ఇంకా ప్రిపేర్ చేయాలి. రాఖీ పౌర్ణమి కూడా కదా, రాఖీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే లంచ్లోకి అయితే బియ్యాన్ని అయితే ముందు కడిగేసి పెట్టేసుకుని రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ రైస్ అయితే ఉడికేలోపు అయితే పప్పును కూడా కొంచెంసేపు అయితే నానబెట్టుకుని నీట్గా కడిగేసుకుని కొంచెంసేపు అయితే నానబెట్టుకుంటాను. అందులోకి పప్పు నానేలోపు అయితే ఇందులోకి ఏమేమి కావాలో అవి అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకునేలోపు అయితే కొంచెంసేపు అయితే నానిపోతుంది. పప్పు నానబెట్టుకుంటే మనకి త్వరగా కూడా ఉడుకుతుంది. అలాగనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకోకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి పప్పు అయితే ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. తర్వాత అయితే ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ అయితే కోసుకుంటున్నాను. ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత పప్పు అయితే కొంచెంసేపు అయితే నానబెట్టుకున్నాను కదా, అది కూడా నానిపోయింది. అందులో అయితే ఇవి వేసేసేసుకొని పప్పును అయితే ఇక పొయ్యి మీద పెడుతున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది కదా పప్పు ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేది. నేనైతే ఇక్కడ ఏం చూపించలేదు. ఇక్కడైతే రైస్ కూడా ఇంకా అయిపోయి వచ్చేసేసింది. ఇక పప్పునైతే ఇక్కడ పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత అయితే పప్పునైతే వేసేసుకున్నాను. ఇక లంచ్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మూడో శుక్రవారం కూడా కొంచెం మంది అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు కదా, మీరు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగనే మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఈ వారమే చేసుకున్నారా లేకపోతే పోయిన వారమే చేసుకున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇక్కడైతే రైస్ పప్పు అయితే వండేసాను ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూస్తున్నట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి.